ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీరు చూస్తున్నారు హసన్ ఇంగ్లీష్ వరల్డ్. నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉంది, ఇంగ్లీష్లో నేర్చుకోవాలని తపన ఉంది అనేటువంటి వారికి ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో యొక్క స్పెషాలిటీ ఏమిటంటే తెలుగు ద్వారా ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి. కోర్స్ మీరు అనుకోవచ్చు తెలుగు ద్వారా అంటే ఎలా అనేది కొద్దిగా డౌట్ రావచ్చు. తెలుగు ద్వారా అంటే మనకి ఇక్కడ మిక్స్డ్, ఐ మీన్ మనం మాట్లాడే సమయంలో మనకు 50-50 కానీ, 60-40 కానీ, లేదా 70-30 కానీ కాంబినేషన్లో ఒక తెలుగు వాక్యంలో ఒక ఇంగ్లీష్ పదాన్ని కానీ లేదా ఇంగ్లీష్ పదాలను యాడ్ చేయడం వల్ల మీ యొక్క ఫ్లూయెన్సీ లెవెల్ ఎలా ఉంటుంది, ఎదుటి వ్యక్తి మీకు ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తాడు, మీ యొక్క ఫ్లూయెన్సీలో ఏ విధంగా క్లారిటీ అనేది మీకు ఉంటుంది అనే దాని మీద మనం ఈ వీడియోలో మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందుగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియోని 10 మందికి మీరు అప్డేట్ చేసినట్టు అయితే మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వారికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. నాకు కూడా ఒక మంచి మోటివేషన్ ఇస్తూ నేను కొత్త కొత్త ఐడియాస్తో నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. నౌ లెటస్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కలిపి ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేది మీకు ఇక్కడ ఒక క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనమేమి అంత కష్టపడేది ఏమి ఉండదండి. గ్రామర్లో రూల్స్, రెగ్యులేషన్స్, ఎక్కువ వొకాబులరీ, అవి తెలియాలా ఇవి తెలియాలా అనేటువంటి విషయాలు లేకుండా సింపుల్గా మీకు ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో, మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నారో ఈ రోజు నుంచి, ఐ మీన్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెట్టవచ్చు. అది ఏ విధంగా మొదలు పెట్టవచ్చు అన్నప్పుడు ఇక్కడ మనకు చూడండి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఈ రెండింటిని కలిపి ఒక వాక్యాన్ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, మీ ఫ్రెండ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ, లేదా మీరు ఆఫీస్లో కానీ, లేదా పబ్లిక్లో కానీ ఈ విధంగా మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం తీసుకుంటే మనకు ఇంకెంత టైం పడుతుంది, లెట్ మీ నో ఫాస్ట్. ఇంకా ఎంత టైం పడుతుంది, లెట్ మీ నో ఫాస్ట్. ఈ సెంటెన్స్లో మనకు టైం అనేటువంటిది మనకు ఒక ఇంగ్లీష్ వర్డ్. తర్వాత మనం ఏమంటున్నాము, లెట్ మీ నో ఫాస్ట్, నాకు చాలా త్వరగా తెలుసుకోవాలని ఉంది అనేటువంటి ఈ యొక్క తెలుగు పదాన్ని ఇక్కడ మనం ఇంగ్లీష్లో చెప్తున్నాం. ఇంకా ఎంత టైం పడుతుంది అన్న తర్వాత లెట్ మీ నో ఫాస్ట్, నాకు త్వరగా తెలుసుకోవాలని ఉంది. ఒకసారి చెక్ చేయి, ఈజ్ ఇట్ ఓకే. మీరు మీ ఫ్రెండ్కి ఒక మెయిల్ కానీ లేదా ఒక డాక్యుమెంట్ కానీ ఆఫ్లైన్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఒక వ్యక్తి మీకు పంపించుంటారు. పంపించినప్పుడు ఆ వ్యక్తికి ఆ డాక్యుమెంట్ అనేది చెక్ చేయాలి. ఒక్కసారి చెక్ చేయి, ఈజ్ ఇట్ ఓకే, సరిపోయిందా, అందులో ఏమైనా కరెక్షన్ కావాలా, ఇంకా ఏమైనా మాడిఫికేషన్ కావాలా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా అని కూడా మీరు అడిగేటువంటి విధానం ఇది. అంటే ఒక్కసారి చెక్ చేయి, ఈజ్ ఇట్ ఓకే. ఈజ్ ఇట్ ఓకే అంటే సరిపోయిందా. ఇక్కడ చూడండి, చెక్ అనేటువంటిది ఒక పదము, ఈజ్ ఇట్ ఓకే అనేటువంటిది ఒక సెంటెన్స్. మీకు తెలియకుండానే ఒక్కసారి చెక్ చేయి, ఈజ్ ఇట్ ఓకే, వెరీ సింపుల్ ఎక్స్ప్రెషన్. ఇందులో మనం ఏం ఎక్కువగా గ్రామరు, రూల్స్, రెగ్యులేషన్స్, ఎక్కువ వొకాబులరీ అవన్నీ కూడా డిస్కస్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళాలి, టెల్ మీ ద ప్లేస్. ఎక్కడికి వెళ్ళాలి, టెల్ మీ ద ప్లేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిటీలో కానీ ఒక టౌన్లో కానీ ఉంటారు. ఒక కొత్త వ్యక్తి మిమ్మల్ని అడగొచ్చు, మీ ఐ మీన్ ఇక్కడికి వెళ్ళాలి అని. మీరు సరిగా బిజీగా ఉండి లేదా ఫోన్ కాల్లో ఉండి సరిగా అర్థం చేసుకొని ఉండరు. మళ్ళా తిరిగి మీరు అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, టెల్ మీ ద ప్లేస్, నాకు ఆ ప్లేస్ చెప్పండి ఎక్కడికి వెళ్ళాలని మీరు మళ్ళా తిరిగి అతన్ని అడిగారు. ఈ సెంటెన్స్లో మనకు ఎక్కడికి వెళ్ళాలి అనేది మన తెలుగు భాష. ఈ తెలుగు భాష ఇంగ్లీష్లో ఎలా చెప్తున్నామో, టెల్ మీ ద ప్లేస్, నాకు ఆ ప్లేస్ చెప్పండి అన్న దానికి టెల్ మీ అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్, ద ప్లేస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్. అంటే మీకు తెలియకుండానే ఇంగ్లీష్లో ఒక వాక్యాన్ని మీరు ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. వాడు వస్తాడా, ఐ నీడ్ టు నో. లేదా అతను వస్తాడా, ఐ నీడ్ టు నో. ఆమె వస్తుందా, ఐ నీడ్ టు నో. అంటే ఇక్కడ అతను వస్తాడా
ఐ నీడ్ టు నో అంటే నాకు తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. అతను వస్తాడా? ఐ నీడ్ టు నో నాకు తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. ఇక్కడ ఐ నీడ్ టు నో, నీడ్ అంటే ఇక్కడ అవసరము, టు నో అంటే తెలుసుకొనుట. ఐ నీడ్ టు నో అతను వస్తాడా లేదా వాడు వస్తాడా? ఆమె వస్తుందా? ఇక్కడ చూడండి, ఆమె వస్తుందా లేదా అతను వస్తాడా అనేది మనకి ఇక్కడ తెలుగు వాక్యము. ఐ నీడ్ టు నో అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్ వాక్యం. పేరు రిజిస్టర్ చేసావా? ఇఫ్ నాట్ డూ ఇట్ టుడే. పేరు రిజిస్టర్ చేసావా? ఇఫ్ నాట్ డూ ఇట్ టుడే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు మన గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తూ ఉంది. మీరు రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ తీసుకొని మీ దగ్గరలో ఉండే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదా సచివాలయం కానీ వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీకు ఒక స్కీమ్ రావాలంటే ఫస్ట్ మీరు పేరు రిజిస్టర్ చేసావా? అందులో ఉండే ఎంప్లాయీ మిమ్మల్ని అడుగుతాడు ఈ విధంగా, ఏమని? పేరు రిజిస్టర్ చేసావా అంటే మీ యొక్క నేమ్ అనే దానిని రిజిస్టర్ చేసావా? ఇఫ్ నాట్ చేయకపోతే డూ ఇట్ టుడే, ఈరోజు మీరు ఆ పని పూర్తి చేయండి అంటే ఏమర్థాని అర్థము? మీరు త్వరగా పూర్తి చేసుకుంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్కి మీరు ఇక్కడ ఎలిజిబుల్ అవుతుంది అని ఇక్కడ మనకు జనరల్గా ఆ ఎంప్లాయీ మీతో ఈ విధంగా మాట్లాడాడు. నీకు టైం ఉందా? ఐ నీడ్ టు టాక్. నీకు టైం ఉందా? ఐ నీడ్ టు టాక్. సరే, అదే ఎంప్లాయీతో మీరు మాట్లాడాలి అనుకున్నారు. ఇప్పుడు సచివాలయంలో ఉండే ఎంప్లాయీ కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండే ఎంప్లాయీతో మీరు మాట్లాడాలనుకున్నారు. ఆ వ్యక్తితో మీరు ఈ విధంగా సంభాషిస్తున్నారు. నీకు టైం ఉందా? ఐ నీడ్ టు టాక్. నేను నీతో మాట్లాడాలని ఉంది. నేను నీతో మాట్లాడవలసిన అవసరం ఉంది. నీకు టైం ఉందా? అది 4:30 లేదా 5 అవుతుంది, ఇంటికి వెళ్ళే సమయం. ఆ సమయంలో మీరు అతనితో మాట్లాడాలని ఉంది. అప్పుడు మీరు ఎలా చెప్తున్నారు? నీకు టైం ఉందా? ఐ నీడ్ టు టాక్. నేను నీతో మాట్లాడవలసిన అవసరము ఉంది. ఇక్కడ టైం అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్. ఐ నీడ్ టు టాక్ అనేది కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఉండేటువంటి ఒక వాక్యం. ఎస్. స్నాక్స్ తినిపించావా? షీ లుక్స్ హంగ్రీ. స్నాక్స్ తినిపించావా? షీ లుక్స్ హంగ్రీ. ఒక చిన్న పాప ఉంటుంది, 8 ఇయర్స్ 10 ఇయర్స్ ఓల్డ్. ఇంటికి వచ్చిన తర్వాత మీ నాన్న మీ అమ్మతో చెప్తూ ఉంటాడు, ఏమని? స్నాక్స్ తినిపించావా? షీ లుక్స్ హంగ్రీ. బేబీ లేదా ఆమె చాలా ఆకలిగా కనిపిస్తుంది, స్నాక్స్ తినిపించావా అని మీ నాన్న మీ అమ్మని అడుగుతున్నాడు. ఏమని? స్నాక్స్. స్నాక్స్ అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్. షీ లుక్స్ హంగ్రీ. హంగ్రీ అనేది కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్. అంటే కంప్లీట్గా షీ లుక్స్ హంగ్రీ అనేది ఒక సెంటెన్స్, స్నాక్స్ అనేది ఒక వర్డ్. ఇదంతా కూడా కంప్లీట్గా ఇంగ్లీష్. స్నాక్స్ తినిపించావా? షీ లుక్స్ హంగ్రీ. నాకు హెల్ప్ కావాలి. కెన్ యూ డూ ఇట్? నాకు హెల్ప్ కావాలి. కెన్ యూ డూ ఇట్? మీరు జనరల్గా ఏదైనా ఒక పని చేస్తూ ఉంటారు, ఆ పని మీతో కావడం లేదు, చాలా ప్రయత్నించి చేసింటారు. 1 వీక్ 10 డేస్ 15 డేస్ అయి ఉంటుంది. మీకు ఎవరో ఒకరి సహాయం కావాలి. లేదు, మీరు ఆఫీస్లో ఉన్నారు, మీ పని చేస్తూ ఉంటారు, ఆ పని పూర్తి అవ్వలేదు. అప్పుడు ఆ వ్యక్తిని మీరు అడుగుతూ ఉంటారు ఈ విధంగా, నాకు హెల్ప్ కావాలి. కెన్ యూ డూ ఇట్? మీరు నాకు చేయగలరా? మీరు నాకు హెల్ప్ చేయగలరా అని ఈ విధంగా అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ హెల్ప్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్, కెన్ యూ డూ ఇట్ అనేది మనకి ఇక్కడ ఒక ఇంగ్లీష్ వాక్యం. సో సింపుల్గా ఇందులో మనం ఎక్కువ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉపయోగించలేదు. ఇక్కడ కూర్చోండి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 మినిట్స్. ఇక్కడ కూర్చోండి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 మినిట్స్. మీ ఇంటికి మీ ఫ్రెండ్ కానీ రిలేటివ్ కానీ ఒక తెలిసిన వ్యక్తి మీ ఇంటికి వస్తాడు. మీరు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు మధ్యలో ఇంట్లోకి వెళ్ళాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ పని ఉంటుంది. అప్పుడు మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే, ఇక్కడ కూర్చోండి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 మినిట్స్. ఇక్కడ కూర్చోండి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 మినిట్స్. ఇక్కడ కూర్చోండి అనేది మనకి ఇక్కడ తెలుగు పదము. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 మినిట్స్ అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 మినిట్స్. 2 నిమిషాల్లో వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి. కాఫీ తాగావా? ఇఫ్ నాట్ లెట్ us మేక్ ఇట్ నౌ. మీరు జనరల్గా ఇంటికి వెళ్ళారు, మీ అమ్మతో కానీ లేకపోతే మీ సిస్టర్ లేదా మీ బ్రదర్తో కానీ అడుగుతున్నావు,
కాఫీ తాగావా? ఇఫ్ నాట్, లేకపోతే లెట్ us మేక్ ఇట్ నౌ, మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. లెట్ us మేక్ ఇట్ నౌ, మనం ఇప్పుడు కలిసి ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, కాఫీ తాగావా అని నువ్వు అడిగావు. ఎవరిని? మీ సిస్టర్ కానీ, మీ తమ్ముడు కానీ, మీ అమ్మను కానీ ఆ విధంగా అడిగారు. అడిగిన తర్వాత ఇఫ్ నాట్, తాగకపోతే లెట్ us మేక్ ఇట్ నౌ, ఇప్పుడు మనము కాఫీ ప్రిపేర్ చేసుకుందాం. రేపు ఏం ప్లాన్? లెట్ us ప్లాన్ టుగెదర్. లెట్ us ప్లాన్ టుగెదర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ అమ్మకు హెల్ప్ చేయాలి అనుకోండి. రేపు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని మీరు నైట్ జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు ఏం ప్లాన్? మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? లెట్ us ప్లాన్ టుగెదర్, ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ చేయాలా, పూరి చేయాలా, దోశ చేయాలా, ఏదన్నా కావచ్చు ప్లాన్. లెట్ us ప్లాన్ టుగెదర్, ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకుందాం. లేదు, ఏదైనా ఒక టాస్క్ ఉంది, చాలా కష్టంగా ఉంది, దాన్ని ఎలా రేపు ఏ విధంగా ప్లాన్ చేయాలి అన్నప్పుడు లెట్ us ప్లాన్ టుగెదర్, మనం కలిసి ప్లాన్ చేసుకుందాం. అప్పుడు చాలా ఈజీగా టాస్క్ని మనము పూర్తి చేయవచ్చు. ఇక్కడ చూడండి, లెట్ us ప్లాన్ అనేది మనకి ఇక్కడ కంప్లీట్గా ఇది ఒక సెంటెన్స్. ఇంట్లో ఎవరూ లేరు, కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇంట్లో ఎవరు లేరు, కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇంట్లో ఎవరు లేరు, కొద్ది సమయం తర్వాత నువ్వు వచ్చేసేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ కానీ, ఒక బిజినెస్ కానీ కొద్దిగా సీక్రెట్గా డీల్ చేయాలి, కొద్దిగా ప్రైవసీగా మాట్లాడుకోవాలి, ఆ ప్రాజెక్టు కానీ ఆ బిజినెస్ డీల్ చేయాలనుకున్నారు. అప్పుడు మీరు ఇంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, వాళ్ళు బయటికి వెళ్ళింటారు, కూరగాయలకో మూవీకో వెళ్ళింటారు. అప్పుడు మీరు అలా చెప్పొచ్చు, ఇంట్లో ఎవరూ లేరు, కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్. కొద్ది సమయం తర్వాత నువ్వు ఇంటికి వచ్చేసాయి, మనం ఆ విషయం గురించి మాట్లాడుకుందాం, ఆ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం, ఆ సైట్ గురించి మాట్లాడుకుందాం, ఆ పని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఇంట్లో ఎవరు లేరు అనేది మనకి ఇక్కడ పక్కా తెలుగు వర్డ్. కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్ది సమయం తర్వాత వచ్చేయండి. అది నా కోసం తీసుకురా, అది నా కోసం తీసుకురా. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ పాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్గా మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటారు, లేదా బయటికి వెళ్ళింటారు ఒక వ్యక్తి, ఐ మీన్ ఢిల్లీ కానీ బెంగళూరు కానీ, లేదా బెంగళూరుకి వెళ్ళింటారు. అక్కడ కాఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అక్కడ కాఫీ పౌడర్ అవైలబుల్గా ఉంది, అది నా కోసం తీసుకురా. ఇఫ్ పాసిబుల్ అంటే వీలైతే, వీలైతే అది నా కోసం తీసుకురా అని మీరు మీ ఫోన్లో కావచ్చు, లేదా ఫేస్ టు ఫేస్ కావచ్చు, మీరు మాట్లాడినప్పుడు ఈ విధంగా కూడా మాట్లాడవచ్చు. ఎప్పుడు మొదలు పెడదాం? డిసైడ్ సూన్. ఎప్పుడు మొదలు పెడదాం? డిసైడ్ సూన్. మీరు జనరల్గా ఏదైనా ఒక పని చేయాలి, లేదా ఒక ఇల్లు కట్టాలి, లేదా ఒక ఇల్లు కొనాలి, లేదా ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఎప్పుడు మొదలు పెడదాం? డిసైడ్ సూన్ అంటే త్వరగా నిర్ణయం తీసుకోవాలి, త్వరగా నిర్ణయించుకోవాలి, త్వరగా నిర్ణయించుకోవాలి. చెప్పు, ట్రూత్, డోంట్ హైడ్ ఎనీథింగ్. చెప్పు, ట్రూత్, డోంట్ హైడ్ ఎనీథింగ్. ట్రూత్ అంటే వాస్తవం చెప్పు, డోంట్ హైడ్ ఎనీథింగ్, హైడ్ అంటే దాచిపెట్టుట, డోంట్ హైడ్ అంటే దాచిపెట్టవద్దు, ఎనీథింగ్ అది ఏదైనా కూడా కావచ్చు. ఇక్కడ మీరు జనరల్గా ఒక విషయం వాస్తవం తెలుసుకోవాలనుకుంటున్నారు, అప్పుడు మీరు మీ ఫ్రెండ్తో అంటున్నారు, చెప్పు ట్రూత్, నిజం మాత్రమే చెప్పు, డోంట్ హైడ్ ఎనీథింగ్, ఏది కూడా దాచిపెట్టద్దు, ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే చెప్పు అని మీరు మీ ఫ్రెండ్తో ఈ విషయంతో చెప్పారు. అమ్మ బిజీగా ఉంది, కాల్ లాటర్. అమ్మ బిజీగా ఉంది, కాల్ లాటర్. అక్కడ సమ్ XYZ ఫోన్ చేసి ఉంటారు, రిలేటివ్స్ మీ అమ్మాయికి ఫోన్ చేసి ఉంటారు. అప్పుడు మీరు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేటప్పుడు మీ అమ్మ వచ్చేసి కిచెన్లోనో జనరల్గా ఏదైనా ఒక వర్క్లో బిజీగా ఉంది. బిజీగా ఉన్నప్పుడు మీరు ఎలా చెప్తున్నారు? అమ్మ బిజీగా ఉంది, కాల్ లాటర్. తర్వాత కాల్ చేయండి, అమ్మ బిజీగా ఉంది. ఇక్కడ బిజీ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్, కాల్ లాటర్ అనేది కూడా ఒక ఫ్రేజ్గా తీసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ అమ్మ బిజీగా ఉంది, కాల్ లాటర్, వెరీ సింపుల్.
నాన్నకి కాల్ చేశావా? హీ వాజ్ ఆస్కింగ్. నాన్నకి కాల్ చేశావా? హీ వాజ్ ఆస్కింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ నాన్నకి కాల్ చేయాల్సి ఉంటుంది. మీరు నాన్నకి కాల్ చేశావా? హీ వాజ్ ఆస్కింగ్. హీ అంటే అక్కడ ఒక ఫ్రెండ్ కావచ్చు, లేదా మీ బ్రదర్ కావచ్చు, మీ ఎల్డర్ బ్రదర్, యంగర్ బ్రదర్, ఒక ఫ్రెండ్ కావచ్చు. అతను అడుగుతున్నాడు ఏమని? నాన్నకి కాల్ చేశావా? కాల్ చేశావా? కాల్ అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్. హీ వాజ్ ఆస్కింగ్ అనేది మనకి ఇక్కడ ఒక ఇంగ్లీష్లో ఉండేటువంటి ఒక సెంటెన్స్. అతని మాట విను. హీ నోస్ బెటర్. అతని మాట విను. హీ నోస్ బెటర్. మీరు జనరల్‌గా ఒక బీటెక్ గాని, ఒక డిగ్రీ పూర్తి చేసి ఉంటారు. మీరు ఎక్కడన్నా ప్రిపరేషన్ గాని, లేదా జాబ్‌కి వెళ్ళాలనుకుంటున్నారు. మీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడు ఒక పర్సన్ చెప్తున్నాడు. అతని మాట విను. అతనికి బాగా తెలుసు. అతనికి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అతను అన్ని విషయాలు ఎప్పుడు కూడా అప్‌డేట్‌గా ఉంటాడు. కాబట్టి మీరు అతని మాట వినండి అని అన్నప్పుడు ఇలా అన్నారు చూడండి. అతని మాట విను. హీ నోస్ బెటర్. అతనికి బాగా తెలుసు. అతని మాట విను. వాళ్ళు ఓకే అంటారా? ఇఫ్ యెస్ వి షల్ గో. వాళ్ళు ఓకే అంటారా? ఇఫ్ యెస్ వి షల్ గో. ఇక్కడ చూడండి. వాళ్ళు ఓకే అంటారా? ఇఫ్ యెస్ అంటే వాళ్ళు ఓకే అన్నట్లయితే వి షల్ గో. మనము కలిసి వెళ్ళవచ్చు. అంటే ఇక్కడ లైక్ పర్మిషన్ మోడల్‌లో ఉంది. వాళ్ళు ఓకే అంటారా? ఇఫ్ యెస్. ఇఫ్ యెస్ ఓకే అయితే వి షల్ గో. మనం కలిసి వెళ్దాం. అమ్మకి చెప్పు. ఇట్ ఈజ్ ఏ సర్ప్రైజ్. సారీ, అమ్మకి చెప్పకు. ఇట్ ఈజ్ ఏ సర్ప్రైజ్. మీ జనరల్‌గా ఒక బర్త్‌డే విషెస్ గానీ, లేదు మంచి మీకు రిజల్ట్ వచ్చుంటాయి. మీరు ఐఐటీలో గానీ, నీట్‌లో గానీ, ఎంసెట్‌లో గానీ, లేదా మంచి ఒక సాధించింటారు ఒక విషయం. ఆ రోజు రిజల్ట్ వచ్చుంటాయి. మీకే ఆ గుడ్ న్యూస్ బాగా తెలుసు. మీ నాన్నకి కూడా తెలుసది ఆ విషయము. మీరేమంటున్నారు మీ నాన్నతో? అమ్మకి చెప్పకు. ఇట్ ఈజ్ ఏ సర్ప్రైజ్. నేను దీన్ని ఒక సర్ప్రైజ్‌గా చెప్తాను. నేనిది ఒక సర్ప్రైజ్‌గా ఇస్తాను అని నువ్వు మీ నాన్నతో అంటున్నావు. అమ్మకి చెప్పకు, నేను చెప్తాను. ఇట్ ఈజ్ రియల్లీ ఏ సర్ప్రైజ్. చూడండి ఇక్కడ ఇట్ ఈజ్ ఎ సర్ప్రైజ్ అనేది మనకిక్కడ ఒక ఇంగ్లీష్‌లో ఉండేటువంటి ఒక సెంటెన్స్. అమ్మకి చెప్పకు అనేది మన తెలుగు భాషలో ఉండేటువంటి ఒక వాక్యం. ఈ విధంగా మనము ఈ యొక్క ఇంగ్లీష్ టు తెలుగు 2 మిక్స్ చేసి ఉపయోగించడం వల్ల మీ యొక్క ఫ్లూయెన్సీలో ఒక ఎఫెక్టివ్‌గా ఉంటుంది. మంచి రెస్పెక్ట్ ఉంటుంది. మీ ఫ్లూయెన్సీ‌లో అందరూ గూడా గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా కూడా మనం ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ, ఈ విధంగా ప్రయత్నిస్తూ స్లోగా స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఎదుగుతూ మీ ఫ్లూయెన్సీ లెవెల్‌ని ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్‌లో మీకు ఏవి ఎక్కువగా నచ్చాయి? మీకు ఇంకా ఏమన్నా కావాలనుకుంటున్నారా? కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను పర్సనల్‌గా మీ యొక్క మెసేజ్ చదువుతూ నేను మీకు రిప్లై గూడా ఇవ్వగలను. అదే విధంగా ఈ ఎగ్జాంపుల్స్‌లో మీకు ఎక్కువగా ఏది నచ్చిందో 1 లేదా 2 లేదా 3 మెన్షన్ చేసినట్టయితే నేను గూడా మీ యొక్క ఇంట్రెస్ట్ నేను అర్థం చేసుకోగలను. అదే విధంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ యొక్క వీడియోస్ కూడా నేను చేయడానికి ప్రయత్నించగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.